హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా కర్రీ అయితే పప్పుచారు. ఇదిగోండి పప్పుచారు పెట్టాను. దొండకాయ కూర చేస్తున్నాను. ఈ పప్పుచారు కొంచెం కందిపప్పు పెసరపప్పు కలిపి పప్పుచారు పెట్టాను అన్నమాట. వంకాయ బెండకాయ వేసి ఇది మరిగిపోతుంది. మనం ఇది తాలింపు వేసేసుకుని దొండకాయ కూర చేసేస్తాను అన్నమాట. ఈరోజైతే పొద్దుట ఏమి రాగిజావు కాసుకున్నాం కానీ వీడియో అది ఏం తీయలేదండి. ఇది మరుగుతుంది కదా, మనం తాలింపుకని చూపిస్తానండి. ఇదిగోండి పప్పుచారు తాలింపుకి ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నమాట అండి. ఇది తాలింపుకి. ఇది దొండకాయ కర్రీకి ఏమి కాదు, దొండకాయలు కట్ చేసి పెట్టేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేయండి, కొంచెం కారం ఉప్పు వేసుకుంటే అలా చప్పగా కూర చేసేద్దామని వేళ. నిన్న మరి చికెన్ తీసుకున్నాం కదా, చికెను వండుకున్నాం కదండి. ఇంకా కొబ్బరి నూనె ఇంకా చికెన్ ఉంది మా బాబుకి, అది వేసుకుని వాడు తింటాడు. ఇవి అయితే తింటాడు. సాంబార్ వేసి పప్పుచారు వేసుకుని తింటాడు. పప్పుచారు మరిగిపోయింది. మనం తాలింపు వేసుకుని కూర చేసుకుందాం. ఇంకా రైస్ కూడా ఈ రెండు ఉండే లాస్ట్లో వండుతాను. అవతల స్టవ్ మీద పెట్టి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి పప్పుచారు తాలింపు వేసుకుందాం. మనం ఇప్పుడు దీన్ని పెట్టి ఆయిల్ పోసాను. పప్పుచారు పక్కన పెట్టేసాను కదండి. వేసేసిన తర్వాత పప్పుచారులో తిరగేసుకుంది. మాకు అంటారు కదండి. మీరేం కర్రీ చేసుకున్నారు? మీ వంట అయిందా? వంట చేస్తున్నారా? ఇవన్నీ ఉల్లిపాయ వేగాక మనం పప్పుచారు తాలింపేసేద్దాం. ఎల్లుల్లిపాయలు బాగా వేపుకుంటే బాగుంటుంది. పక్కన రైస్ కూడా పెట్టానండి. ఇదిగో రైస్ కూడా పక్కన పెట్టాను. వేగిపోయింది. తాలింపు వేసేసుకున్నాం. మనం పప్పుచారు తాలింపు వేసుకున్నాం. మళ్ళీ చూపిస్తాం. అదిగోండి పప్పుచారు వేసేసి కూరకి మళ్ళీ ఇదే పెట్టేసుకున్నాను. పప్పుచారు పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కూరకాయలు వేస్తున్నాను. మనం ఇప్పుడు కూర తాలింపు పెట్టుకోం. కొంచెం కరివేపాకు వేస్తాను. పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ. దొండకాయలు అన్నీ ముగ్గిపోయినాయండి. ఇంకా అందుకే కూరలా చేసేస్తే బాగుంటుంది. మళ్ళీ వేపుడికి బాగోదని మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని
కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. మగ్గుతుంది కదండి, ఒక నిమిషం మగ్గనిద్దామండి. ఉల్లిపాయ మగ్గింది కదండి, ఇప్పుడు దొండకాయ ముక్క కూడా మనం వేసేసుకుందాం. మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టేసుకుందాం. దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇందులో మనం కొంచెం కారం వేసుకుని కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్ వేసాను. కారం కొంచెం వేద్దాం, సరిపోతుంది. అన్నం కూడా ఉడుకుతుంది చూడండి. అన్నం కూడా వాచుతాను, సిమ్లో పెట్టాను. కొంచెం కారం వేద్దాం, సరిపోతుంది. కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం. ఈ పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది. అన్నం వాచుతానండి ఈరోజు. మూత పెట్టాను. అన్నం కూడా ఇదిగోండి, అన్నం కూడా ఉడుకుతుంది కదా, అన్నం కూడా ఉడుకుతుంది. మళ్ళీ చూపిస్తాను. కూర అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొబ్బరి వేస్తాం. కొంచెం కొబ్బరి వేసి కూర వేసి మనం స్టవ్ పెట్టేసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఈరోజు లంచ్ వైట్ రైస్, వేడి సాంబారు, పప్పుచారు పెట్టాను కదండి. ఇదిగోండి పప్పుచారు, దొండకాయ కూర. ఈరోజు మా కర్రీ పప్పుచారు, దొండకాయ కర్రీ. ఈరోజు మా లంచ్ ఇది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.